ప్రజాప్రతినిధిపై పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కించపరిచే విధంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు పాస్టర్ వంత పాడడం తగదని ఎమ్మెల్యే గిడ్డి ఆరోపించారు. ప్రజలకు మంచి బోధించాల్సిన పాస్టర్లతో వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆరోపించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే కుళ్ళుకుపోతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఏ రాజకీయ నాయకుడు వెళ్లలేని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు చూస్తున్న పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఎమ్మెల్యే సత్యనారాయణ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని చూపిస్తూ ఎవరో వెళ్ళలేనటువంటి ప్రాంతానికి మన్యం ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల అభిష్టం ప్రకారం వారి యొక్క కోరికల ప్రకారం అక్కడ అభివృద్ధి చూపించినటువంటి విధానం ఈ భారతదేశ చరిత్రలోనే ఏకైక వ్యక్తిగా అభివర్ణించవచ్చు. అటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షించక తప్పదు. అదేంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక చర్చి పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి మీద అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. ఇది క్రైస్తవ సమాజమే సిగ్గుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు. వ్యక్తిగతంగా ఏ క్రైస్తవ మతస్థులు కూడా ఇతర మతాలని దూషించడం ద్వేషించడం. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్నటువంటి పాస్టర్ అని చెప్పక తప్పదు.